హలో హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇదంతా ఏంటి సరంజామా అని. ఎందుకంటే కేక్ చేయబోతున్నా. ఓకే, మంచి కేక్. ఓకే, దానికోసం మనం అన్ని ఇలా రెడీ పెట్టుకున్నాం అనుకోండి, నిమిషాల్లో చేసేసుకోవచ్చు, దేనికి వెతకక్కర్లా. ఓకే, ఇవన్నీ కావాల్సిన వస్తువులు. ముఖ్యంగా నేను చెప్పే టిప్ ఏంటంటే, ఎప్పుడు ఎగ్స్ వాడేటప్పుడు మట్టుకు వేరే పాత్రలో ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వేసామంటే ఒక్కొక్కసారి చెడిపోయిన ఎగ్స్ పడిపోతే చాలా కష్టం. ఓకే, ఇప్పుడు ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. కేక్ చేసుకునేటప్పుడు చాలా కష్టపడేవాళ్ళం మేము చిన్నప్పుడైతే. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ముందుగా షుగర్ని పౌడర్ చేసుకుందాము. 1 కప్పు షుగర్ని నేను మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటున్నాను. అన్నీ 1 by 1 మీకు చూపిస్తాను. చూడండి, షుగర్ మంచిగా పౌడర్ అయింది. ఇప్పుడు మిక్సీ జార్ని మిక్సీలోనే ఉంచేద్దాము. ఉంచేసి 1 by 1 అన్నీ యాడ్ చేసుకుంటూ పోదాం. షుగర్లో 3 ఎగ్స్ చూడండి ఇట్లా బ్రేక్ చేసి వేసుకున్నాను. ఎంత క్లియర్గా ఉన్నాయో. ఒక్కసారి తిప్పేసేసి కలిసేటట్టు చేద్దాం. నెక్స్ట్ మిక్సీలో 3/4 కప్పు ఆయిల్ వేసుకుందాము. చూడండి, ఇది 1 ఫుల్ కప్పు. ఇందులో నేను 3 వంతుల వరకు ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఎగ్ షుగర్ మిక్చర్లో ఈ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందాం. ఇలాగా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఇది చాలా ఈజీ ప్రొసీజర్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఏమాత్రం వేస్ట్ చేయకుండా అంతా బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇంకొక లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక 1/4 కప్పు మిల్క్ తీసుకుంటున్నాను. ఇది కొంచెం గోరువెచ్చగా ఉండాలి మిల్క్. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకుందాము. చూడండి, కోకో పౌడర్. ఈ కోకో పౌడరు మంచిగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం చూడండి, 1 కప్పు 1 మెజరింగ్ కప్ అనమాట మైదా నేను ఈ జల్లెడలో వేసుకుంటున్నాను. నాకు ఇలాగా జల్లెడలో వేసుకుని కేక్ మిక్స్ చేయడం నాకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మీరు మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. జల్లెడే కావాలని లేదు, కానీ ముందుగానే జల్లించి పెట్టుకోవాలి అన్నీ కలిపి. ఓకే, 1 కప్ వేసాను కదా, ఇంకొక 1/4 కప్. ఇది టోటల్గా 1 and 1/4 కప్పు మైదా వేసుకున్న. 1/4 కప్పు కార్న్ఫ్లోర్ మైదాలో కొంచెంగా ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాము. 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్, ఒక 1/2 టీ స్పూను బేకింగ్ సోడా. దీనంతటిని కూడా ఒకసారి కలుపుకుందాము. ఈ జల్లెడకి నేను కింద ప్లేట్ కూడా పెట్టుకున్నాను. చూడండి, జల్లెడతోటి నేను ఇలాగా పిండిని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ఇట్లాగా వేసుకుంటున్నాను. చూడండి, ఇది ఫోల్డింగ్ టెక్నిక్. దీంతో చక్కగా ఇలాగా కలుపుకుందాము. కొంచెం థిక్గా ఉంది కదా. ఇప్పుడు నేను కొంచెంగా రెడ్ ఫుడ్ కలరు వేసుకుంటున్నాను. చూడండి, కొంచెంగా రెడ్ ఫుడ్ కలరు వేసుకుంటున్నా కేక్ కోసం. ఇప్పుడు కొంచెం కలపటం కష్టంగా ఉంది కదా, మనం కలిపి పెట్టుకున్న ఈ కోకో మిల్క్ ఉంది కదా, కోకో పౌడర్ మిల్క్ మిక్చర్, దీన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుదాం. ఇప్పుడు ఒక టీ స్పూను వెనిల్లా ఎసెన్స్ వేసుకుందాము. చూడండి, ఎంత మంచిగా ఉంది కదా కేక్ బ్యాటర్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకుని నేను కేక్ ఓవెన్కి ఇట్లా ఆయిల్ రాసి పెట్టుకున్నాను.
చూడండి, ఆయిల్ రాసి మొత్తం పెట్టుకున్నాను. కొంచెం డస్టింగ్ చేసుకోవాలి. ఇట్లా మైదా పిండిని కొంచెం వేసి చూడండి, ఇలాగా మైదా పిండిని వేసి మొత్తం కేక్ తిన్నంత ఇలా తిప్పామంటే చక్కగా అంటుకుంటుంది. మొత్తం ఎడ్జెస్ వరకు వచ్చేటట్టు చక్కగా తిప్పుకోండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కేక్ మనకి. ఇప్పుడు ఎక్సెస్గా ఉన్న పిండి అంతా కూడా తీసేసాను. చూడండి, ఇప్పుడు బ్యాటర్ని చక్కగా ఇందులో వేసుకుందాం. కేక్ బ్యాటర్ వేసిన తర్వాత ఇట్లాగా ట్యాప్ చేద్దాము. ఇక్కడ కొంచెం బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. చూడండి, ఇప్పుడు జీడిపప్పులు పైన ఇలా వేసుకుందాము. కిస్మిస్ కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ అవెన్ కోసం ఇసుకని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి టైం చూసుకుందాము. కరెక్ట్గా 45 minutes టు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్లేమ్ చూడండి, అంటే సిమ్ నుంచి కొంచెం ఎక్కువగా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 45 minutes అయిపోయింది. మంచిగా అయినట్టు. ఇలాగా ఒక స్టిక్ తీసుకుని, అందరికీ తెలిసిన విషయమే కేక్ ఎలా చెక్ చేయాలని. చూడండి, అడుగు వరకు గుచ్చాను. కొంచెం అక్కడక్కడ అన్ని చోట్ల గుచ్చి చూద్దాం. ఇలాగా క్లీన్గా వస్తుంది. చూడండి, ఏమాత్రం పిండి లేదు. ఇలా రావాలి క్లీన్గా. స్టవ్ ఆఫ్ చేసేసా. ఇప్పుడు వెంటనే తీసేయకుండా కొంచెం సేపు ఇట్లా ఉంచి, కాసేపు ఉంచి తీసి మీకు చూపిస్తా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, కొంచెంగా చల్లగా అయింది. ఇప్పుడు ఇలాగా లూజ్ చేసుకుందాము. సెంటర్లో ఒక నైఫ్ తీసుకుని ఇట్లాగా కొంచెం కింద వరకు ప్రెస్ చేసుకుంటూ వెళ్తే లూజ్ అవుతుంది. చూడండి, చుట్టూ కూడా ఒకసారి ఇలాగా లూజ్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. కేక్ని ఇలా ఎత్తిపట్టుకుని ఒకసారి ఇట్లాగా వెనక పక్కన ట్యాప్ చేస్తే లూజ్ అవుతుంది. చూడండి, దీన్ని ఇలా పట్టుకుని ఒక్కసారి ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా ఎంత క్లీన్గా, ఎంత చక్కగా వచ్చింది. చూస్తున్నారా? చూడండి, ఎక్కడా అతుక్కోకుండా, అసలు మాడకుండా 45 minutes ఎగ్జాక్ట్లీ. ఓకే, దీన్ని తిప్పుకుందాము. ఇంత బాగుంది కదా, బ్యూటిఫుల్ కేక్. ఈ కేక్ పేరేంటో తెలుసా? రెడ్ వెల్వెట్ కేక్ అన్నమాట. ఓకే, మీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను దీన్ని. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. చూపిస్తా మీకు. స్పాంజీ కేక్, వెల్వెట్లా ఉంది కదా. తప్పకుండా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. రెడ్ వెల్వెట్ కేక్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.